హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రోఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏఐ ఏజెంట్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ 2025 లో ఏఐ అంటే ఒక మోడల్ కాదు, మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ కలిసి వర్క్ చేస్తున్నాయి అన్నమాట. ఏఐ ఏజెంట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఏఐ ఏజెంట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ ని బిల్డ్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి యూజ్ చేసే సిస్టమ్స్ అన్నమాట. సో ఈ ఏజెంట్స్ ప్లాన్ చేస్తాయి, ఒకరితో ఒకరు మాట్లాడతాయి, టూల్స్ యూజ్ చేసి టాస్క్ కంప్లీట్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ లాంగ్ గ్రాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? గ్రాఫ్ బేస్డ్ ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ అన్నమాట. ప్రతి ఏజెంట్ ఒక నోడ్ లా ఉంటుంది. స్టేట్ మెమరీ చెక్ పాయింట్స్ క్లియర్ గా మేనేజ్ చేయొచ్చు అన్నమాట. ఇది ఓపెన్ సోర్స్ డెవలపర్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఏజెంట్ ఫ్రేమ్వర్క్. ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. అటోజెన్ మరియు సిమెటిక్ కెర్నల్ యూజ్ చేస్తుంది. అజూర్ లో సెక్యూరిటీ, లాగింగ్, మానిటరింగ్ అన్ని రెడీగా ఉంటాయి అన్నమాట. సో కంపెనీ ప్రొడక్షన్ సిస్టమ్ కి పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఈ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ గూగుల్ ఏడీకే అండ్ వర్టెక్స్ ఏఐ ఏజెంట్ ఇంజన్. ఇది ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ అన్నమాట. కంప్లియన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆటో స్కేలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాంకింగ్, హెల్త్ కేర్ లాంటి చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే 2025 లో కంపెనీస్ ఏ ఏజెంట్స్ ఫ్రేమ్వర్క్ ని చూస్ చేసేటప్పుడు కంట్రోల్, స్కేల్ మరియు సెక్యూరిటీని కన్సిడర్ చేస్తాయి అన్నమాట. సో ఇలాంటి ఎల్ఎల్ఎం ఏజెంటిక్ ఏ సంబంధించిన వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.